7 భయంకరమైన పాపాల్లో మొదటిది గర్వం. ఒక వ్యక్తి ఏ విధమైన పాపం చేసే ముందు ఆ వ్యక్తిలో మొదట గర్వం పుడుతుందని. అందుకే ఒక దేవుని సావుడు అంటారు, గర్వం అనేది ఒక పొలం అయితే దాంట్లో మొలిచే ప్రతి మొక్క పాపమై ఉంటుందని. గర్విష్ఠులు యెహోవాకి హేయులు అని రాయబడింది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. ఒకని గర్వం ఒకరు తగ్గిస్తుందని రాయబడింది. బబులోను అనే సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు నెబుకద్నెజర్ అతడు తన రాజ్యాన్ని విడిచిపెట్టి మృగ మనస్సు కలిగి 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. అలా చేయడానికి కారణం ఏంటి? అతనుకున్న గర్వం. గర్విష్ఠులు పరలోక రాజ్యం చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడం, ధైర్యం కలిగి ఉండడం, ఆత్మాభిమానం ఉండడం తప్పు కాదు. గర్వం దానికి మించింది. గర్వం అంటే అహంకారం, తలబురుసుతనం, మూర్ఖత్వం, ఉన్నదానికన్నా ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం. మనిషి గర్వం చూపుల్లో, మనిషి మాటల్లో, మనిషి ప్రవక్తల్లో తెలియపరచబడుతుంది. కొంతమందికి ధనం ఉందనే గర్వం, కొంతమందికి జ్ఞానం ఉందనే గర్వం, కొంతమందికి ఉద్యోగం ఉందని, వ్యాపారం ఉందని గర్వం, కొంతమందికి జాతి బట్టి గర్వం, కొంతమందికి అందం బట్టి గర్వం, కొంతమందికి భక్తి బట్టి గర్వం. దాన్నే ఆధ్యాత్మిక గర్వం అని పిలుస్తారు. వేకు చుక్క తేజో నక్షత్రం అని పిలువబడిన సాతాను పరలోక రాజ్యంలో నుండి కింద పడిపోవడానికి కారణం ఏంటి? దేవునితో సమానం అనుకుందని గర్వపడింది అని. పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? గర్వంతో ప్రార్థన చేశాడని.